ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి మనశ్శాంతి కావాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, అలాగే మానసికమైన శక్తి బాగా పెరగాలి, అలాగే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే తొలగిపోవాలి. దానికి ఏం చేయాలి? ఈరోజు పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఎవరైనా సరే ఈ చిన్న తాంత్రిక పరిహారం, ఈ చిన్న మంత్రాన్ని చేయండి. ఖచ్చితంగా మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు. మనం ఈ చంద్రుడు కనిపించే టైంలో, అంటే చంద్రుడు మనకి 11వ తారీఖు సాయంత్రం నుండి 12వ తారీఖు సాయంత్రం వరకు కనిపిస్తాడు. ఈ సమయంలో చేయాలి. మీరు ఏం చేస్తారంటే, ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ కొద్దిగా నీరు, కొద్దిగా పాలు, కొంత బియ్యము, అలాగే తెల్లటి పూలు, అందులో మల్లెపూలు కానీ తెల్ల తామరలు కానీ, అందులో కొన్ని తులసాకులు వేసి ఓం సోం సోమాయ నమః ఆ పాత్రని ఇలా చంద్రుడి వైపు చూపించి మీరు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇలా ఇస్తే మనసుకు ప్రశాంతతో పాటు చంద్రగ్రహ దోషాలు తొలగబడతాయి. అంటే ప్రతి పౌర్ణమికి చేయవచ్చు, అందులో ఈ పౌర్ణమికి చాలా శక్తివంతమైంది కాబట్టి ప్రయత్నించేయండి. ఇలా మీరు ప్రతి పౌర్ణమి చేస్తే చంద్రబలం పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. సంపాదించాలని కోరిక ఉండి సంపాదించలేకుండా ఉన్న వారికి సంపాదన పెరుగుతుంది, మానసిక శక్తి కూడా చక్కగా పెరుగుతుంది, మనోవికారాలు తగ్గుతాయి. ఇది ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.